ఏంటి పప్పు చెక్క చేసుకోవడం ఇంత ఈజీనా? ఈ టిప్స్ తెలియక అనవసరంగా బయట కొంటున్నామే. అయ్యయ్యో! ఈ వీడియో మరి పూర్తిగా చూసేస్తే ఆ టిప్స్ ఏంటో మీకే తెలిసిపోతాయి. 3 కప్ శనగగుళ్ళు వేయించి పక్కన ఉంచేసేయండి. ఈలోగా అదే బాండీలో ఒక 3 కప్పుల దాకా బెల్లం తీసుకొని లైట్గా వాటర్ వేసేసేయండి. తీపి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 1 కప్ బెల్లం ఎక్స్ట్రా వేసేయండి. బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ పోవడం కోసం నేను అలా వడపోసుకున్నాను. తర్వాత లైట్గా కుకింగ్ సోడా వేసేయండి. యాలకులు కూడా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఒకటి వేసేసాను నేనైతే. అండ్ పాకం ముదిరిందో లేదో ఒక వాటర్ బౌల్లో వేస్తూ చెక్ చేస్తూ ఉండండి. పాకం ముదురవుతుంది అన్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి అందులో వేసి ఒక ప్లేట్ తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ మొత్తంగా అప్లై చేసి మిశ్రమాన్ని అందులో వేసేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది యమ్మీ యమ్మీ పప్పు చెక్క. అండ్ దీన్ని టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మినిమం 1 వీక్ పైనే ఉంటుంది. గుర్తుంచుకోండి, పల్లీలు ఎప్పుడు కూడా పాకం ముదురుతుంది అన్నప్పుడే వేయాలి. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.